కేంద్రం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి కేంద్ర బిందువులైన సిమెంట్ కార్పొరేషన్ పునర్ ప్రారంభానికి, విమానాశ్రయం నిర్మాణానికి, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు, సెంట్రల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో బీఎంఆర్ విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దక్షిణ భారతదేశంలోనే తెల్ల బంగారంగా పేరుగాంచినటువంటి పత్తి ఆదిలాబాద్లో పండుతుంది. అట్లాంటి పత్తి పండే చోట టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి మన ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు బీజేపీ రుణపడి ఉన్నది. ఎందుకు అనంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 2 సార్లు ఎంపీని పార్లమెంటుకు గెలిపించి పంపించారు. అట్లనే ఆదిలాబాద్ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపించి పంపించారు. మన రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4 ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి పంపించారు. కాబట్టి బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భవిష్యత్తులో బీజేపీ పట్ల ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఆదిలాబాద్ జిల్లా పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేని కానీ బీజేపీ ఎంపీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు పోరాటం చేయండి, ప్రజల తరఫున మీకు అండగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది ప్రజలందరి ఆకాంక్ష, కోరిక. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఏకమయ్యి ఈ సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీరు రాజకీయాల గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడానికి మీరు పోరాటం చేయండి. పార్లమెంటులో మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పదవుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారా? ఈ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? అందుకనే ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా ప్రజల తరఫున, ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు కనుక ఈ బడ్జెట్లో కనుక నిధుల్ని కేటాయించకపోతే అవసరమైతే ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి నిధుల్ని సమీకరించడం కోసం బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజల దగ్గర తిరగకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఆ పద్ధతిలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం అని చెప్పి తెలియజేస్తూ మా ఉద్దేశం